హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరొక సరికొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీ వ్లాగ్స్. ఓం నమ శివాయ. మీకు అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్, నేను ట్యూషన్స్ చెప్తూ ఉంటానని. అయితే ఈ వ్లాగ్ లో గత కార్తీక మాసంలో మా స్టూడెంట్ వాళ్ళ ఇంట్లో రుద్రాభిషేకం చాలా ఘనంగా చేయించుకున్నారండి. అయితే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఏవైనా పూజలు, నోములు, వ్రతాలు లాంటివి మనం చేయించుకోలేకపోయినా సరే ఎవరింట్లోనైనా చేస్తున్నప్పుడు మనం అటెండ్ అయ్యి వాటిని చూస్తే చాలండి, మనకు కూడా పుణ్యం లభిస్తుంది అంటారు కదా. అందుకే ఫ్యామిలీతో పాటు నేను కూడా ఈ అభిషేకానికి అటెండ్ అయ్యి నాతో పాటు మీకు కూడా చూపించాలని ఈ వీడియో రూపానైతే మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే మీరందరూ ఈ వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఆ మహాశివుని కృపకు పాత్రులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అందరికీ తెలిసిందే కదండి, ఇంట్లో నోములైనా వ్రతాలైనా ఏ పూజలకైనా ఇల్లంతా పూలతో తోరణాలతో చక్కగా అలంకరించుకుంటాం కదా. అదే విధంగా వీళ్ళింట్లో కూడా చాలా బాగా అలంకరించారండి. ఇల్లంతా జనాలతో కలకల్లాడుతూ పండగ వాతావరణంలా ఉంది. అలాగే మా స్టూడెంట్ వాళ్ళ ఫాదరు స్వామాల్లో ఉన్నారు కదా, కాబట్టి వచ్చిన స్వాములకి పంచులైతే పెడదాం అనుకున్నారండి. అందుకోసమే ఈ ప్యాకింగ్ అంతా. దాంతో పాటు ఇంటికొచ్చిన ముత్తైదులందరికీ తాంబూలానికి కూడా ప్యాక్ చేశారు. ఇంక నెక్స్ట్ డే మార్నింగే 7:30కే పంతులు గారు వచ్చేసి పూజనైతే మొదలు పెట్టేసుకున్నారు. दोष प्रतिबंधक दोष निवृत्त्यर्थम मम यथाशक्ति परमेश्वर प्रीत्यर्थम रुद्राभिषेक अवसरार्थम प्रथमे हरिद्रा गणपति पूजनेन अहं करिष्ये. మీ మనసులో ఏమైనా సంకల్పం ఉంటే చెప్పుకొని అక్షతల పసుపు గణపతి దగ్గర వేసేయండి. ఈ విధంగా ముందుగా వినాయక పూజతో అయితే మొదలు పెట్టుకున్నారు. శ్రీ మహాగణపతి దేవత ఆవాహయామి. తాంబూల సహిత సువర్ణ దివ్య దక్షిణాన్ని సమర్పయామి. తదంగత్య మహాగణాధిపతయే నమో నమః. నీరాజనం కృత్వా సంపూర్ణం మహాంతో ఆదిత్యవర్ణం తమదస్తు పారే సర్వాణి రూపాణి విద్యుత్య ధీరాః నామాని కృత్వా భీమదర్ధాస్తే. మహాగణాధిపతయే నమో నమః. కర్పూరానందమంగళ నీరాజనం దర్శయామి. జై శ్రీ గణేశ భగవానికి. హర నమ పార్వతీ సుతయే హర హర మహాదేవ. ఆరోహయామి. సమస్త రాజోపచార, భక్తోపచార, మంత్రోపచార, తంత్రోపచార, శక్తోపచార, శాస్త్రోపచార, మానసోపచార పూజాం సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. ఈ విధంగా వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మహాశివుని పూజ అయితే మొదలు పెట్టేసుకున్నారు. భవానీ రామలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఇంకా ఆ మహాశివునికి షోడోపచార పూజలు చేసిన తర్వాత శివలింగాన్ని మంచినీటితో బాగా శుభ్రం చేసుకుని అభిషేకానికి అయితే సిద్ధం చేసుకున్నారు. చూసారు కదా, ఈ విధంగా శివలింగాన్ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత అభిషేకం మొదలు పెట్టేసుకున్నారు. ఓం నమః శివాయ పూజ అయ్యేంత వరకు కూడా మనకి లాస్ట్ వరకు కూడా ఓం నమః శివాయ మంత్రమే ఉంటాయి. భవానీ రామలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఇదే క్షీరస్నానం సమర్పయామి. దత్తనః సమర్పయామి. ఆర్ధేన సమర్పయామి. మధునా సమర్పయామి. ఫలోదక స్నానం సమర్పయామి. ఓం యాఫలనే యాఫలా పుష్పాయాశ్చ పుష్పనే. ఇంకా వీటన్నిటితో అభిషేకం చేసిన తర్వాత శివలింగాన్ని అంతటిని ఇంకోసారి మంచినీళ్ళతో శుభ్రం చేసుకుంటున్నారు. ఇంకా ఈ విధంగా మంచినీళ్ళతో శుభ్రం చేసుకున్న తర్వాత వచ్చిన వాళ్ళందరితో కూడా పంచామృతంతో ఆ శివునికి అయితే అభిషేకం చేయించారు. ఇంకా అందరితో అభిషేకం చేస్తున్నప్పుడే సైమల్టేనియస్ గా నంది కొమ్ముతో కూడా అభిషేకం చేయించారండి. ఇక్కడ నాకు కూడా అభిషేకం చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది అనుకోండి. ఎందుకంటే కార్తీక మాసంలో ఆ మహాశివుని రుద్రాభిషేకంలో పాల్గొనటమే కాకుండా మన స్వహస్తాలతో అభిషేకం చేయటం అనేది చాలా అదృష్టంగా భావించానండి.
ఇప్పుడు అభిషేకం చేస్తున్న ఆయన వచ్చేసరికి మా స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ యొక్క గురువు గారు అనమాట. ఈయనంటే మా స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ కి చాలా అభిమానం, భక్తి, గౌరవం అండి. గురువులంటే ఈ రోజుల్లో కూడా ఇంతలా గౌరవ భక్తులు ఉండడం చాలా అరుదనుకోండి. ఇంకా ఈ విధంగా అందరం అభిషేకం చేసుకున్న తర్వాత ఇప్పుడు పండ్ల రసాలతో అభిషేకం అయితే మొదలు పెట్టేసుకున్నారు. ఈ విధంగా 11 పండ్ల రసాలతో అభిషేకం చేసిన తర్వాత ఇప్పుడు చివరిగా కొబ్బరి బొండం నీళ్ళతో అభిషేకం చేసుకున్నాక మంచి నీటితో శివలింగాన్ని చక్కగా శుభ్రం చేసుకున్నారు. ఈ విధంగా శివలింగాన్ని మంచినీటితో శుభ్రం చేసుకున్నాక ఇప్పుడు ఆ శివలింగానికి భస్మాభిషేకం, చందనాభిషేకం, కుంకుమాభిషేకం, పన్నీర్ అభిషేకం, ఈ విధంగా వివిధ రకాలుగా అభిషేకం చేసిన తర్వాత చివరిసారిగా ఆ శివలింగాన్ని మంచినీటితో బాగా శుభ్రం చేసుకున్నారు. ఈ విధంగా శుభ్రం చేసుకున్న శివలింగానికి పంతులు గారు చక్కగా గంధం, కుంకుమతో అలంకరించారు. ఈ విధంగా అలంకరించిన స్వామివారిని పీఠం మీద కూర్చోబెట్టి స్వామివారికి చక్కగా పట్టుపంచని కట్టి వివిధ రకాల పువ్వులు, పండ్లతో చక్కగా అలంకరించారు. ఇంకా ఈ విధంగా అలంకరించిన తర్వాత చూస్తుంటేనండి సాక్షాత్తు ఆ పరమశివుడే కూర్చున్నట్టు అనిపించింది అనుకోండి. ఇప్పుడు ఆ మహాశివునికి బిల్వ పత్రాలతో, పూలతో అష్టోత్తరం చదువుతూ పూజ చేసుకున్నారు. ఓం నమః శివాయ. ఓం నిధనపతయే నమః. నిధనపదాంతికాయ నమః. ఊర్ధ్వాయ నమః. ఊర్ధ్వలింగాయ నమః. హిరణ్యాయ నమః. హిరణ్యలింగాయ నమః. సువర్ణాయ నమః. సువర్ణలింగాయ నమః. దివ్యాయ నమః. దివ్యలింగాయ నమః. భవానీ రామలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమః. అష్టోత్తరనామ పుష్పార్చన పూజాం సమర్పయామి. ఈ విధంగా అష్టోత్తర పూజ అయిపోయిన తర్వాత అందరూ స్వామివారి దగ్గర కొట్టిన కొబ్బరికాయల్ని, పండ్లని, పూలని ఎంత చక్కగా అలంకరించారో చూడండి. ఓం ప్రాణాయ స్వాహ. అపానాయ స్వాహ. ధ్యానాయ స్వాహ. ఉదానాయ స్వాహ. సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పాణిం సమర్పయామి. కాశ్మీర ఫల, కదలీ ఫల, బీజాఫల, దాడిమీ ఫల నైవేద్యం, కదలీ ఫల నారీకేల నైవేద్యం, మధుర పదార్థ, ఇష్టా పదార్థ నైవేద్యం నివేదయామి. ఈ విధంగా స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత మా స్టూడెంట్ వాళ్ళ మదరు పూజకు ముందు రోజు చాలా ఇష్టంగా ఈ నక్షత్ర హారతిని అయితే కొనుక్కొని తెచ్చారండి. ఇంకా ఆ నక్షత్ర హారతికి నెయ్యి ఒత్తులు వేసి మొత్తాన్ని వెలిగించడంతో ఆవిడైతే చాలా సంతోషించారండి. ఇంకా ఈ ఒత్తులన్నీ వెలిగించి స్వామివారికి హారతి ఇస్తుంటేనండి ఆవిడ సంతోషించడమే కాకుండా అక్కడుండి ఆ హారతి చూసిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనుకోండి. ఈ విధంగా స్వామివారికి ఈ నక్షత్ర హారతి ఇస్తుంటేనండి ఒళ్ళంతా భక్తి పారవశ్యంతో పులకరించినట్టు అయిందనుకోండి. ఈ నక్షత్ర హారతి ఇచ్చిన తర్వాత స్వామివారికి కర్పూర నీరాజను కూడా సమర్పించారు. చివరగా అందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారికి మంత్రపుష్పం చెప్పుకుంటూ ప్రదక్షిణాలు చేసి స్వామివారి పాదాల దగ్గర ఈ పుష్పాలను ఉంచుకొని నమస్కరించుకున్నారు. ఇంకా చూసారు కదా, ఈ విధంగా పూజ అంతా చేసుకున్న తర్వాత చివరిగా అందరం తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నాం. ఇంక ఇప్పుడైతే స్వాములందరికీ కూర్చోబెట్టి చక్కగా అల్పాహారాన్ని అయితే వడ్డించారు. ఆ తర్వాత శాస్త్రోక్తంగా పంతులు గారికి స్వయం పాకదానం కూడా చేశారండి. పరమేశ్వర ప్రీత్యర్థం అభిషేక అనంతర రుద్రాభిషేక అనంతర మహావిష్ణు స్వరూపస్య బ్రాహ్మణాయ భోజనార్థం స్వయం పాక సహిత దక్షిణాదానం తుభ్యమహం సంప్రదతే. ఇలా ఈ విధంగా అయిన తర్వాత ముత్తైదులంతా వచ్చి లలిత సహస్రనామాలు కూడా చెప్పుకున్నారండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్ష పద్మకేశరవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సామాం పాతు సరస్వతి కళాధరావతంసకం విలాసి లోకరక్షకం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం
చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. హరి ఓం. ఈ విధంగా లలిత సహస్రనామ పారాయణం చేసుకున్న తర్వాత చివరిగా హనుమాన్ చాలీసా చెప్పుకుంటూ స్వామివారికి టెంకాయ సమర్పించి హారతినైతే ఇచ్చారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ పవిత్ర మహాశివుని రుద్రాభిషేకం ఎంత చక్కగా ఘనంగా జరిగిందో. అయితే మీ అందరిపై కూడా ఆ మహాశివుని కృప సర్వదా ఉండాలని కోరుతూ ఇట్లు మీ శ్రీ వ్లాగ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్ ని ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఓం నమః శివాయ. హర హర శంభో శంకర.